హలో నమస్తే, వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో ప్రెజెంటింగ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి. చలో మరి ఇదే హుషారుతో మన బామల సత్య బామల్లో ఫస్ట్ రౌండ్ హలమతి హబీబో. నేను రౌండ్ పేరు చెప్పగానే మేం పార్టిసిపేట్ చేస్తామంటూ హాజరైపోయారు. అంటే మీరు ఒక టంగ్ ట్విస్టర్ అండి. అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఈజీ, ఇంట్లో రోజు చేసేదే. అక్క ఏం పేరు అక్క? రాజ్యలక్ష్మి. బావగారి పేరు శ్రీనివాస్. టంగ్ ట్విస్టర్ ఏంటంటే జాగ్రత్తగా విను, అసలే 10 సార్లు చాలా ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. కాగదు. రెడీ, ఫాస్ట్. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. వన్ టైం అంటే బాగుంది. వన్ టైం చెప్పు చూద్దాం. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. గదే 10 సార్లు చెప్పాలి అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పా, చెప్పలేకపోతే పనిష్మెంట్ అని చెప్పలేదు కదా. ఆ పింక్ కలర్ ఇటు తీసుకురండి అమ్మా, మరి రాజలక్ష్మికి కేసేద్దాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు నీ పక్కనే ఉన్నారు, మీరిద్దరు కలిసి ఒక డ్యూయట్ అయిపోతున్నారు. మ్యూజిక్ ప్లీజ్. చెయ్యాలి, మన ఇద్దరం కలిసి చేద్దాం. రెడీ? సరిపోయారు ఇద్దరును. ఏం పేరు? సృజన. తిన్నావారా? నా డైలాగ్ కూడా ఆమె తీసేసుకుంటున్నా. ఏం పేరు? బావగారి పేరు? శ్రీకాంత్. ఎంతమంది? ఇద్దరు. అసలు నేను బావగారినే ఫాలో అవుతా. బావగారు చాలా సైలెంట్, బట్ ఆయన చేసే పనులు వైలెంట్ కదా. పులికి పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లులు, అది చెప్పి అని వాళ్ళ మధ్యలో. పులికి పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లులు. పులికి పిల్ల పిల్లులు. సారీ, పులికి పిల్లి పులులు. అసలు శ్రీకాంత్ గారు మరి పులి అయితే అలానే ఉంటది. ఆయన చెప్పాగా పిల్లి అని ఇప్పుడే. పులికి పిల్ల పిల్లులు, పులికి పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లులు. పిల్లులు ఎన్నేనే? ఇంకా 20 ఉన్నాయి. పులికి పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లులు. గట్టిగా చెప్పండి. పేరేంది? పూనం. కాసే సికింద్రాబాద్. ఇది ఆయన ఆతా తెలుగు. చలో. పులికి పిల్ల పులులు, పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లులు, పిల్ల పులులు, పిల్లులు. పులికి పిల్ల పులులు, పిల్లికి పిల్ల పిల్లలు, పిల్లులు. పూనంజీ చెప్పలేకపోయింది కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే, వెజిటబుల్స్ తెలుగులో వస్తాయా మీకు? సో వెజిటబుల్స్ అమ్మండి తెలుగులో. కూరగాయలమ్మా, కూరగాయలు టమాటా. రావాలమ్మా, రావాలి జల్దీ, ఆఫర్ కూడా ఉంది. కూరగాయలు తీసుకుంటే కరేపాకు ఫ్రీ. 1 kg తీసుకుంటే మీకు 1/2 kg బెండకాయ ఇస్తా. కరేపాకి వస్తలేరు కదా ఎవరు, అందుకని బెండకాయ పెట్టినా. ఎర్ర కర్రల రంగు ఎరుపు, నల్ల కర్రల రంగు నలుపు అని చెప్పి అంతేగా అని చెప్పాలి. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కలర్ల ఎర్ర కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు అంతేగా. సరే ఓ పని చేద్దాం అక్క, ఇదే ఏడుస్తూ చెప్దాం. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కలర్ల కలర్ నలుపు.
ఎర్ర కలర్ల కలర్ కలర్ ఎరుపు అయ్యో నల్ల కలర్ల కర్రల కలర్ నలుపు దేవుడా కొమ్మలు దాండి సీటు. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు ఓకే, బాధ అంటే ఈ గేమ్ లో ఓడిపోయామనే బాధతో. ఓడిపోలే ఆ, నేను ఓడిపోలే ఓడిపోను అది పెట్టామంటే ఓడిపోయినట్టే. ఎంత పని అయ్యింది చెప్పు అక్క. ఇంకెందుకు బామలు సత్యభామలు హల్మితి హబీబిలో గిఫ్ట్ గెలుచుకున్నారు. పూనం తెలుగు రాకపోయినా ట్రై చేసినందుకు అంబికా అగరబత్తి తరపు నుంచి మీకు ఈ గిఫ్ట్ హ్యాంపర్. మెయిన్ ఏంటి అంటే అజయ్ గారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం కూరగాయల బిజినెస్ పెడితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అక్కని కూర్చోబెట్టి మీరు జాబ్కి వెళ్ళొచ్చు. మీరు వచ్చేసరికి అక్క కిలోకి 1/2 కిలో ఫ్రీగా ఇచ్చేది. సో మన ఫస్ట్ రౌండ్ లో సూపర్ గా ఆడి సక్సెస్ఫుల్ గా చెప్పి బాగా ఆడారు అక్క. కంగ్రాట్స్. సో నలుగురికి థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆడినందుకు అండ్ చాలా చాలా ఎంటర్టైన్ చేసినందుకు. ప్లీజ్, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. కష్టాలు పడ్డామని అక్కడ ఆగిపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు. సో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలో వ్యధ కథ అన్నీ ఉంటాయి. అవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఈ రౌండ్ పేరే ఆమె డైరీలో కొన్ని పేజీలు. ఆమె డైరీలో కొన్ని పేజీల్లో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు రమ గారు. అక్క ఎలా ఉన్నారు? ఇంత హ్యాపీగా బయటకు కనపడుతున్న రమక్క జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అవన్నీ తన మనసులోనే దాచుకున్నారు. మనం అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి సో ఇక్కడ మనతో మాట్లాడడానికి. అక్క అవునా? అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. ఓకే, మేము 3 sisters, ఒక బ్రదర్. నేను 1 year ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. నాన్న స్పర్శ కూడా అసలు నాకు తెలియదు. అప్పుడు చనిపోయినప్పుడు ఏమన్నారంటే నేను పాప పుట్టింది, పాప పుట్టినాకనే నాన్నని మింగింది అని అన్నారు. అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత మనం అడ్వాన్స్డ్ గా ఉన్నా స్టిల్ సొసైటీలో ఇంకా ఎక్కడో ఒక మూల ఇలాంటి ఉంటూనే ఉంటాయి. అమ్మాయి పుడితే ఇలా, పెళ్ళైన తర్వాత ఏమైనా జరిగితే ఆ అమ్మాయి మీద తోసేయడం, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల మీద తోసేయడం. కానీ అది కరెక్ట్ కాదని తెలిసినా బట్ అలానే వస్తాయి. కానీ అమ్మ చాలా స్ట్రాంగ్, సింగిల్ మదర్, 4 పిల్లల్ని పెంచి చేసి ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. మమ్మీ కష్టపడి అప్పుడు 25 రూపీస్ పే చేయడానికే కష్టం ఉండే. రికమెండేషన్ తీసుకొని 1250 పే చేసాం. పెద్దక్క కంటే వాళ్ళ ఫ్రెండ్ మా పరిస్థితి బాగలేదని వాళ్ళ ఫ్రెండే చదివించారు. చిన్నక్కని కూడా వాళ్ళ ఫ్రెండే. ఒక 1 year బేబీని తన చేతుల్లో తీసుకొచ్చి ఇంతగా చేసినందుకు అమ్మతో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, చాలా థ్యాంక్స్. ఏ కష్టం వచ్చినా ఏం చేసినా మేము 4 ఉన్నాం నీకు ఇప్పుడు. 4 పిల్లలే కాదు, 4 పిల్లలు కూడా చూసుకోవాలి. బికాజ్ లక్ష్మీదేవి గారు నిజంగా గ్రేట్. సో అలాంటి అమ్మలు ఉండబట్టే మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి లక్ష్మీదేవి గారికి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు, 2 అమ్మాయిలు. ఏం పేర్లు? వైష్ణవి, తేజస్వి. ఇంట్లో ఇద్దరికి గొడవ ఉంటుందా? వైష్ణవికి తేజస్వికి? ఇద్దరు ఫైటింగ్. ఒకరికి నువ్వు ఏదన్నా కొంటే ఇంకొకరు బాధపడుతూనే ఉంటారు. ఇద్దరు కావాలి అంటారు కదా. నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చావు అని వాళ్ళు అడిగితే మళ్ళీ అప్పుడు నేను ఫీల్ అవుతాను. అందుకే నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు, అమ్మ, పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా మన ఆటలు పాటలు అండ్ డాన్సులు. వెల్కమ్ టు ద 3rd రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి రౌండ్ లో సెటప్ రెడీ, ఆడడానికి మా భామలు రెడీ. పైన గ్రేప్స్ ఉన్నాయి, లోపల కాయిన్స్ కూడా ఉన్నాయి. ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని వెతికి కాయిన్స్ తీయాలి. నేను 1 minute టైం ఇస్తాను, ఎవరు ఎక్కువ తీస్తారో చూద్దాం. ఓకే, ఏం పేరు? విశ్వజ్యోతి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఆ చంద్రహారం తగిలేస్తుందబ్బా. అబ్బా అదే 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 వచ్చిందమ్మా. 3, 2, 1 స్టాప్. సో మొత్తానికి గ్రేప్స్ అయితే ఓ 30-40 వేసేసిందండి. ఏం పేరు? వాసవి. వాసవి, ఎన్ని కాయిన్స్ వేద్దాం అనుకుంటున్నావు? ఎన్నొస్తా అన్ని. నువ్వేదంటే అదే అక్క. టైం స్టార్ట్స్ నౌ, గో. మనకు కావాల్సినవి కాయిన్స్. ఇంట్లో కాయిన్స్ లేవండి. వెతకాలి, వెతికితే దొరికింది లేదు. చాలా సెకలు ఉన్నారా నీలో? దాక్షపల్లి వద్దు, మనకి కాయిన్ కావాలి. జారిపోతుంది, ఊడిపోతుంది, ఇదే పట్టుకున్నాం. వచ్చేయి, అది అది వేసేయి వేసేయి వేసి. త్రీ, 2, 1 స్టాప్. ఏమైందండి చెప్పండి ఇప్పుడు? కాయిన్స్ అయితే జారిపోతుంది. గ్రేప్స్ వేయగలిగారు, అన్ని కాయిన్స్ వేయలేరా? ఇంకో కాయిన్ అయినా తీసింది కదా అక్క. పేరేంటి? వినోద. వినోద అక్క వచ్చింది, మనకి వినోదాన్ని పంచబోతుంది. ఒక 5 కాయలు తీస్తుందంటారా? నేను 6 అనుకుంటా. 6. టైం స్టార్ట్స్ నౌ, గో. 1 ఓపెనింగ్. 3. గ్రేప్స్ వద్దు, మనకి కాయిన్స్ కావాలి. 4. 5. 6. 7. 3, 2, 1 స్టాప్. అయ్యో బాబోయ్, ఓలమ్మోయ్, నువ్వు ఆగు అని ఆ స్పూన్కి ఏదో మంత్రం వేస్తావేంటి? అవును, కడుగుతూ అంది. ఆ మంత్రం చెప్పవా? ఏమనుకోలే మరి, ఏదో అన్నావు. ఇదిగో ఇది 6 అని 7 ఎలా? మా ఆయనని తెలుసుకున్నాను. ఈ సందర్భంగా ఆయనకి ఏమైనా చెప్దామా వెరైటీగా? లేట్ వస్తే తిట్టొద్దని చెప్పాలి. మళ్ళీ పంచి. ఓకే, సూపర్ అక్క. ఏం పేరు? భాగ్యరేఖ. స్టార్ట్. మొత్తం గ్రేప్స్ వేసేస్తుంది ఇక్కడ. ఒకటి. 3, 2, 1 స్టాప్. 5 కాయిన్స్ వేసింది, గ్రేట్. ఫైనల్ కంటెస్టెంట్ పేరేంటక్క? స్వప్న. సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మన్రా. చాలా సెకలు ఉన్నారా నీలో? బావగారి పేరేంటి? సంతోష్. అసలు గొబ్బెమ్మ ఆయన. గో. 1. అది అలాగే లాగాలి. 2. 3. 3, 2, 1 4 కాయిన్స్. ఓకే, గట్టిగా చప్పట్లు మా శివంగులందరికీ. ఓ శివంగి రౌండ్ లో 7 కాయిన్స్ వేసి సో భారీ గిఫ్ట్ గెలుచుకుంది మా అక్క. వినోదక్క మనకి ఇవ్వబోతుంది డిన్నర్. 5 కాయిన్లు వేసిన సందర్భంగా మా భాగ్యరేఖ అక్క గెలుచుకుంటుంది హాట్ ప్యాక్. కంగ్రాచులేషన్స్ స్వప్నక్క, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. లైఫ్ లో
మనం ఎంత హ్యాపీగా ఉన్నా ఏదో ఒక క్షణంలో ఎక్కడో ఒక చోట రిగ్రెట్ అవుతాం. సో మనం ఎవరికైనా ఎప్పుడైనా లైఫ్ లో రిగ్రెట్ అయ్యి ఒక్కసారి సారీ చెప్పాలని ఆగిపోతే అది ఆగిపోవద్దు. ఒక్కసారి వాళ్ళకి సారీ చెప్దాం, ఆ తర్వాత హ్యాపీనే జరుగుతుంది, అందరూ కలిసిపోతారని అనుకుందాం. అదే మన రౌండ్ మనసులో మాట. ఈ మనసులో మాట రౌండ్ లో తన జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు జీవిత గారు. హలో జీవిత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు చాలా హ్యాపీగా అందంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక చిన్న రిగ్రెట్ కనిపిస్తుంది మనసులో, ఒక్కటి ఎక్కడో ఆ ఫీలింగ్. దేని గురించి? నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ అమ్మాయికైనా తల్లి కావాలని చాలా ఉంటుంది. ఆఫ్టర్ 3 years తర్వాత నాకు కన్సీవ్ అయ్యాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆ కోవిడ్ సిచ్యువేషన్లో నా జర్నీ అనేది, ప్రెగ్నెన్సీ అనేది జరిగింది. సో ఏది దేనికైనా కూడా నా ఫంక్షన్స్ కానీ నా శ్రీమంతం కానీ ఏది జరగలేదు. దట్స్ ఫైన్, నేను ఓకే అనుకున్నాను. సో మమ్మీ వాళ్ళు ఇంకా 1 weekలో నేను తీసుకెళ్తాను నాన్న నేను డెలివరీకి అని అన్నారు. సో ఆ డే ఏమైందంటే నేను నా హస్బెండ్ మాత్రమే ఇంట్లో ఉన్నాము. నాకు ఆ మార్నింగ్ లేచేసరికి నాకు కళ్ళు కనపడకపోవడం జరిగింది. ఏవండి అని పిలుస్తున్నాను, వస్తే ఎక్కడ నిలబడ్డాడో కూడా నాకు కనిపించట్లేదు. అంత ఘోరంగా అయింది నాకు హై బీపీ అనేది. డాక్టర్ తీసుకోవాలన్నా వద్దా అనే డైలమాలో కూడా ఉండే, ఎందుకంటే ఆ మూమెంట్లో నాకు హై బీపీ అయిపోయి నాకు ఫిట్స్ కూడా వచ్చేసింది అనమాట. నేను తీసుకుంటాను, బట్ వ్యాస్ సిచ్యువేషన్ వస్తే మాత్రం మీరే తీసుకోవాలంటే డాక్యుమెంటేషన్స్ మీద మాన్యువల్గా సిగ్నేచర్ చేయాలి అని అన్నారు. సో ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఐ వాజ్ బౌన్సింగ్ అనమాట. సో బౌన్స్ అవుతుంటే కూడా నా కాలు చేతులు నలుగురు పట్టుకొని డాక్టర్స్ డెలివరీ చేశారు. సో బేబీ బయటికి తీసేశారు. తీసిన తర్వాత బేబీ వాజ్ నాట్ రెస్పాండింగ్ అనమాట. సో నా పల్స్ రేట్ కూడా కంప్లీట్ డౌన్ అయిపోయింది. బేబీ కూడా రెస్పాండ్ కాకపోతే డాక్టర్ ఏం చేశారంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేశారు అనమాట. ఎప్పుడైతే బేబీని బ్యాక్ని బాగా హిట్ చేయడం స్టార్ట్ చేసిండో, సో బేబీ అనేది గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. బేబీ గట్టిగా ఏడవడం వల్ల ఆ సౌండ్కి నాకు విని ఏంటంటే హార్ట్ బీట్ కానీ, నా పల్స్ రేట్ కానీ, నా బీపీ కానీ అన్నీ స్టెబిలైజ్ అవుతూ వచ్చాయన్నమాట. నేను అన్నీ అనుకునేదాన్ని మూవీస్లో ఇట్లా అవుతుందని, బట్ నా లైఫ్లో అది జరిగింది. నా బిడ్డని నేను 1 week తర్వాత చూశాను, ఎందుకంటే నా ఐ కంప్లీట్ బ్లర్నెస్ అయిపోయింది. నేను అమ్మవారిని ఆ రోజు మొక్కుకున్నాను, నా బిడ్డ మంచిగా అయితే నేను నీ పేరే పెట్టుకుంటాను అని అనుకున్నాను. ఇప్పుడు నా బిడ్డ పేరు మహాదేవి. ప్రతి అమ్మాయి లైఫ్లో పెళ్ళైన తర్వాత తల్లి కావాలని ఉంటుంది, శ్రీమంతం చేసుకోవాలి అని. బట్ మీరు అది చేసుకోలేకపోయారు, ఆ బాధ అలానే ఉండిపోయింది. ఎక్కడుంది పాప? హాయ్. ఏమని పిలవాలి నిన్ను? మహా అని పిలవాలా, దేవి అని పిలవాలా? మహాదేవి. పాపను ఎత్తుకొని అన్నయ్య ఇంటికో తమ్ముడి ఇంటికో వచ్చింది అనుకోండి, ఉట్టి చేతులతో పంపించాం కదా. సో చీర సారీ ఇచ్చే పంపించాలి. ఇది నువ్వు శ్రీమంత ఫంక్షన్ అనుకుంటావో, తర్వాత ఏమైనా వేరే ఫంక్షన్ అనుకుంటావో, నువ్వైతే హ్యాపీగా ఉండాలి అక్క.